అందరికీ వందనాలండి. నేను ఇంతకుముందు మీ మధ్యలో వాక్యాన్ని పంచుకున్నాను. గుర్తుందా ఆయన గురించి? ఎవరైనా గుర్తు చేస్తారా? కష్టం కదా. దాదాపుగా 1.5 year అయింది కదా. ఎంగేజ్మెంట్ అయిన తర్వాతనే వచ్చాను. 1.5 year అయింది. నాకైతే గుర్తుంది, మీ సంఘం గుర్తుంది, మీరు అందరూ గుర్తున్నారు. నేను ఎప్పుడు మర్చిపోలేదు. మరి ముఖ్యంగా నా వ్యక్తిగత ప్రార్థనలో మీరు అందరూ కూడా అనుదినము నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. మీ ఆత్మలన్నీ కూడా అతి ప్రాముఖ్యమైనటువంటి. ఇప్పుడన్నా గుర్తుకొచ్చిందా? గుర్తు వస్తుందేమోనే ఈ పదం పలికాను. ఆత్మలు, తప్పిపోయిన గొర్రెపిల్ల గురించి మాట్లాడుకున్నాం. ఎప్పుడైనా గుర్తుకొచ్చిందా? థ్యాంక్ యూ. ఈ దినాన కూడా కొన్ని విషయాలు మనము త్వరగా జ్ఞాపకం చేసుకుని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి కొన్ని మాటలు మనం ధ్యానం చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఆ 2 విషయాలు త్వరగా ధ్యానం చేసుకుందాం. అందరూ సిద్ధంగా ఉన్నారా? దేని కొరకు? ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట ఎవరుంటారు? ఏమ్మా పలకండి. ఎవరికి వినపడాలి? అది చెవిగల వారికి వినపడాలి కదా. సో ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట ఎవరు వింటారు? చెవి గలవాడు వినును గాక. సో ఈ ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోక ముందుగా నేను ఒక విషయాన్ని మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. పేతురు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంది. ఆ మాట ఏంటి అని అంటే 1వ అధ్యాయం 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక. ఇందాక బ్లెస్సింగ్టన్ చెబుతూ అన్నాడు. ఆయన ఎవరు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు ఎవరని చెబుతున్నాడు? పరిశుద్ధుడు. ఆయన ఎవరు? ద హోలీ మ్యాన్, హోలీ గాడ్. పరిశుద్ధుడు ఆయన కుమారుడు, ఆయన కూడా పరిశుద్ధుడే. అందుకే ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడను గనుక. పక్కలేముంది? చదవండి బ్రదర్, ఏం భయపడకండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక. నేను ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను గనుక అని పిల్లలకు మనం ఏం చేస్తాం? బాగా చదువుకోరా, నువ్వు కూడా ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకో. తండ్రి ఏమంటాడంటే, నేను డాక్టర్ని అయి ఉన్నాను కనుక నా కూతురైన నువ్వు కూడా బాగా చదువుకొని డాక్టర్ అవ్వు. తల్లిదండ్రులు ఏమై ఉన్నారో ఆ విషయాన్ని పిల్లలకు జ్ఞాపకం చేస్తూ ఏమని బోధిస్తారు? ఇలాగా ఉండు అంటాడు. అందుకే ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక. నేను ఒక సివిల్ సర్వెంట్గా పనిచేస్తూ ఉన్నాను గనుక. అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి దాంట్లో ఉన్నాను అనుకొని నేను మా పిల్లలకి ఏం చెప్తానంటే, నేను కష్టపడి చదివి సివిల్ సర్వెంట్ని అయ్యాను, ఐఏఎస్ ఉద్యోగాన్ని లేకపోతే బాధ్యతను, ఉద్యోగం కాదు అది బాధ్యతను తీసుకున్నాను, చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను ఒక జిల్లాకు అధికారిగా ఉన్నాను. నీ జీవితము జాగ్రత్త, నీ చదువు జాగ్రత్త, నీ ఉద్యోగ స్థితి కూడా ఇలాగే ఉండాలి అన్న ఉద్దేశం తల్లిదండ్రులకు ఏ రీతిగా ఉంటుందో తండ్రికి కూడా అదే ఆశ.
నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక చెప్పండి, మీరును, నేను కూడా మీరును ఏమై ఉండాలన్నాడు? పరిశుద్ధులై ఉండుడి. నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. నేను 2 మాటలు చెప్పాను, ఎందుకో తెలియదు, కానీ ఇప్పుడు మనం చదవబోతున్నటువంటి, ధ్యానం చేయబోతున్నటువంటి అందులో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కూడా ఇవే. మొదట నేనేమన్నాను? ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాను. రెండవది ఏమన్నాను? నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఈ 2 మాటలు జ్ఞాపకం చేసుకొని ద్వితీయోపదేశ కాండానికి వద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మొదటి వచనాన్ని, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల. ఎంత చక్కని శ్రేష్టమైన మాట. అర్థమవుతుంది కదమ్మా? ఇంగ్లీష్లో ఏమన్నా చెప్పాలా? తెలుగులోనే బాగుంది కదా. సరే, ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఏం చెప్తున్నాడు ఆయన? మళ్ళీ చదువుతారు. నీవు వినుచున్న నీవు, మనకుతోనే మాట్లాడుతున్నాడు ఆయన, నాతో కూడా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ఇక్కడ కొద్దిసేపు ఆగుదా. ఎలా వినాలంటున్నాడు? శ్రద్ధగా వినాలంటున్నాడు. అందుకే నేను ఇందాక అనుకోకుండా ఒక మాట గుర్తు చేశాను, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట. ఇప్పుడు మాట్లాడుతున్నది కూడా నేను అని మీరు అనుకుంటే అది పొరపాటే. దేవుడు నా నోట మాటలుంచి మీతో మాట్లాడిస్తున్నాడు. మాట్లాడున్నది నేను కాదు, ఆత్మనే మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే అక్కడ అన్నాను నేను, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇక్కడ కూడా అదే మాట, కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఎలా వినాలని ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వినేటప్పుడు పద్ధతి ఉంది. ఎవరైనా స్పోర్ట్స్ మెన్ కానీ ఉమెన్ కానీ ఉంటే మీకు కొంత తెలిసి ఉంటుంది. ట్రాక్లో నిలబడ్డప్పుడు మనకు ఒకటి కావాలి, ఏంటి అని అంటే ఫిట్నెస్ కావాలి. రన్నింగ్ రేస్ కానీ, హై జంప్ కానీ, పోల్ వాల్ట్ కానీ, ఇంకోటి కానీ ఏదైనా కానీ, ఏ గేమ్ అయినా సరే, ఏ స్పోర్ట్ అయినా సరే, అందులో పాల్గొనాలంటే తగినటువంటి తర్బీదు అవసరము. ప్రాక్టీస్ చేయాలి, బాగా శ్రద్ధగా చేయాలి. ఉట్టిగా చేస్తే ఆ రేంజ్కి రాము, ఊరికే గ్రౌండ్లో ఉండొచ్చు. అనుకున్నది సాధించాలి అని అంటే మాత్రం శ్రద్ధగా ప్రాక్టీస్ చేయాలి. ఏమి శ్రద్ధ? ఎస్, ఒక కమిట్మెంట్ ఉండాలి. దాంతో ఈయన నీవు ట్రైనప్ అయితే, శ్రద్ధగా ప్రయత్నం చేస్తే తప్పకుండా నీవు విజయాన్ని పొందుకుంటావు. ఇది నేను లోకరీతిగా చెబుతూ ఉన్నాను. మొట్టమొదటిది, వినేటప్పుడు ఉండవలసింది ఏంటి అని అంటే నాట్ లైక్ ఇయర్స్, ఇవి ఉంటాయి, కానీ శ్రద్ధ చాలా అవసరం. అందుకే అక్కడ ఆ మాట రాశాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ చదవండి, అనుసరించి. రెండవది అతి ప్రాముఖ్యమైనటువంటి మాట. మొదటిది వినాలి, రెండవది శ్రద్ధగా వినాలి, మూడవది అతి ప్రాముఖ్యమైనది అనుసరించాలి. ఇక్కడ మాట్లాడేటప్పుడు, ఇక్కడ కూర్చున్నప్పుడు వింటాం, నిజంగానే చాలా శ్రద్ధగా వింటాం, విన్నట్లుగా నటిస్తాం.
అలా బయటికి వెళ్తేనే అనుసరించటం మానేస్తాం. నేను ఇందాక అడిగాను, నేను వచ్చినప్పుడు ఒక మాట, ఒక విషయం గురించి మీతో మాట్లాడాను, గుర్తుందా? ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే, సంఘం పట్ల ఆ బాధ్యత కలిగి ఉండాలని ఆనాడు ఆత్మ సంఘంతో ప్రకటించాడు. ఎంత బాధ్యత నువ్వు సంఘం మీద తీసుకున్నావో దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రతి గొర్రె సంఘమునకు అవసరమో అని నేను చెప్పాను ఆ రోజు. 99 ఉన్నాయి కదా, ఒకటి తప్పితే తప్పైంది అని అనుకోలా ప్రభు. 99 వదిలేశాడు. ఆ రోజు శ్రద్ధగా విన్నారు, శ్రద్ధగా విన్నారు. కానీ ఎక్కడ పొరపాటు అయింది? అనుసరించటంలో పొరపాటైంది. ఈ మధ్యాహ్న కాలాన ఆత్మ చాలా కఠినంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. శ్రద్ధగా విందాం. విన్న మనము అనుసరించే వారంగా ఉండాలి. అంతే కదా. అనుసరించకపోతే ఇంగ్లీష్లో ఏముందిరా? ఎవరికైనా బైబిల్ కానీ ఏముందా? ఇంగ్లీష్లో ఏముంది నాన్న? ప్రాక్టీసా? చదువు ఉందేమో, చదువు. ఒబే అని ఉందా? చేయాలి. అనుసరిస్తేనే కదా నాకెప్పుడు ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ కావాలంటే ఏం చేయాలరా? ఆహారం తీసుకోవాలి. నాకు ఇప్పుడు దాహం అవుతా ఉంది, ఐ షుడ్ టేక్ వాటర్. అప్పుడు కదా నా దాహం తీరుతుంది. గ్రహింపులోకి వస్తున్నారు కదా, అర్థమవుతుందా? నేను ఆహారం తింటే కదా నాకు శక్తి వస్తుంది. నేను విన్న మాటలు అనుసరిస్తే కదా. దాని నుంచి ప్రభు ఏం ఆశపడుతున్నాడో తెలుసా? యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు కదా, నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయి. నా దిక్కు అట్లా చూస్తే ఆడ ఉన్నాయో లేదో అని నాకు డౌట్ వస్తుందమ్మా. సో నా తండ్రి వ్యవసాయకుడు, మీరు తీగలు, మీరు నాలో ఉంటేనే ఫలిస్తారు. అట్టి ఫలభరితమైనటువంటి జీవితం కావాలంటే, ఆ ఫలాలు ప్రభువు చూడాలంటే ఇక్కడ మాట్లాడినటువంటి మాట ముందు వినాలి, 2 శ్రద్ధగా వినాలి, 3వది అనుసరించాలి. ఇవి ఎప్పుడైతే మన జీవితంలో మనము నెరవేరుస్తామో, ఇది ప్రభువుకు సంబంధం లేదు. ప్రభుని నేను వరకు తీసుకొచ్చాడు, ప్రభు నన్ను ఇక్కడ నిలబెట్టించాడు, ఆయన మాటలు నా నోట ఉంచాడు, మాట్లాడిస్తూ ఉన్నాడు. వినేది నువ్వు, శ్రద్ధగా వినాల్సింది నువ్వు. విని బయటికి వెళ్ళిన తర్వాత అనుసరించవలసింది కూడా నువ్వే. లెక్క నువ్వే చెప్పాలి. ఆయన ఏం చెప్పాడు? ఆయన లెక్క ఆయన పూర్తి చేశాడు. ఏంటి? కాపర్నిచ్చాడు, సంఘం ఇచ్చాడు, పిలిపించాడు, ఆరాధనలో కూర్చిపెట్టాడు, నన్ను తీసుకొచ్చాడు, నా నోట మాటలు ఉంచాడు, ప్రకటించాడు. ఇప్పుడు బాధ్యత ఎవరిది? గుడ్, థ్యాంక్ యూ మా. అనుసరించాలి. అనుసరిస్తే జరిగే ప్రతిఫలం ఏంటి అని అంటే, ప్రభు ఏ ఫలాలైతే ఆశపడ్డాడో, ప్రభువు ఏ ఫలాలు నీవు కలిగి ఉండాలని ఇష్టపడి ఆ శిలువలో తన కుమారుణ్ణి మరణానికి అప్పగించాడో, అప్పగించినటువంటి తన ప్రియ కుమారుని శరీరము కుళ్ళు పట్టకుండా సమాధిలో నుంచి మృత్యుంజయునిగా తన సర్వాధికారము చేత లేపి నిత్య జీవాన్ని మనకిచ్చాడు. ఆ నిత్య జీవంలో ఫలాలు కలిగి ఉండాలని. ఆ ఫలాలు ఉండాలంటే ఈ మాట మనము నెరవేర్చబద్ధులమై ఉన్నాం. ఈ ఫలాలన్నీ ఎట్లా ఉంటాయో కిందనే ఉన్నాయి. నేనేం కొత్తగా ఏం చెప్పను, కింద ఉన్నాయి అన్నీ.
ఆ 28వ అధ్యాయంలోనే కిందికి వస్తే ఎన్ని ఫలాలు ఉన్నాయంటే అక్కడ అన్ని ఫలాలు ఉన్నాయి. ఇవన్నీ నీకు కావాలా ఈ మధ్యాహ్నం? ఇవన్నీ నువ్వు పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నావా ఈ మధ్యాహ్న కాలాన? ఒకవేళ ఆశపడితే మొట్టమొదటి నువ్వు చేయవలసింది, నీవు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన యెహోవా మాట శ్రద్ధగా విని అనుసరించిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే మనకు తెలిసి బిల్ గేట్స్ అని, అంబానీ అని ఇండియాలో, ఇంకా ఎవరెవరో కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు? ధనవంతుల లిస్టులో ఉన్నారు కదమ్మా. భారతదేశంలో టాప్ 10 ఉన్నారు, ప్రపంచంలో టాప్ 10 ఉన్నారు. ద రిచెస్ట్. వీళ్ళు ఇక్కడికి సంబంధము, వాళ్ళు ప్రపంచానికి సంబంధం. కానీ ఇక్కడేమంటున్నాడు ప్రభు? నీవు వింటే, నీవు శ్రద్ధగా వింటే, నీవు శ్రద్ధగా అనుసరిస్తే ఏం చేస్తాడంట? చదవమ్మా. భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఏం కావాలి నీకు? ఇదే కదా మనం ఏం కోరుకుంటాం, ఇదే కదా మనకు కావాల్సింది. అది ఆయన చాలా సింపుల్గా ఇస్తానంటున్నాడు. ఏమేమి ఇస్తాడో కింద చదువుదమ్మా. 2వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట ఏం చేయాలంట? నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల. బైబిల్లో అక్షరాలు ఒట్టుగా రాయాల. మళ్ళా పక్కకు వస్తే దానికి విన్ని అని ఉంది కదా, చూస్తున్నారా? నాకు గుడి ఉంది ఇక్కడ. అదే 15కు వస్తే తలకట్టు పెట్టాడు ఆడ. తలకట్టుకు గుడికి ఎంత తేడా! వా, గమనిస్తున్నారమ్మా? బైబిల్లో చూస్తున్నారు కదరా. 28వ అధ్యాయము 2వ వచనం చివరి 2వ వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన. 15వ వచనానికి రండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినని. వింటే 1 నుంచి 11వ వచనం వరకు, 14వ వచనం వరకు, అబ్బాబాబా ఎన్ని ఆశీర్వాదాలు! ఒకటి కాదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పారాగ్రాఫ్ అంతా చదవండి, అందులో ఎన్ని ఉన్నాయి. మచ్చుకు 2-3 మనం ఇప్పుడే చూద్దాం. అదే 15వ వచనానికి వస్తే, వినని ఎడల, వినకపోతే, మూర్ఖుడవై వెళ్ళిపోతే, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట నీవు వినకపోతే, శ్రద్ధగా వినకపోతే, అనుసరించకపోతే, ఇవన్నీ లాస్గా కనిపిస్తాయి. అయితే లాస్ ఇక్కడ ఏవేవైతే చెప్పాడో అక్కడ కూడా అవే చెప్పాడు. కానీ ఆశీర్వాదాలు 14 వరకే ఉన్నాయి. శాపాలు, లేకపోతే నష్టాలు, లేకపోతే అపరాధాలు, ఇవన్నీ చూసుకుంటే 15వ వచనంలో స్టార్ట్ చేసి 68వ వచనం వరకు శపిస్తాడు. అవన్నీ అవే చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. 3వ వచనం చదవండి. నీవు పట్టణంలో దీవింపబడదు. అమ్మ, అది మొట్టమొదటిది. విని, శ్రద్ధగా విని అనుసరించి నడుచుకుంటే, ఎవరి మాటలు? ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట. ఆత్మ మాటలు వింటే, ఆత్మ పలుకుతూ ఉన్నప్పుడు, ఆత్మ మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆత్మ ప్రబోధిస్తూ ఉన్నప్పుడు శ్రద్ధగా విని అనుసరించి నడుచుకుంటే, నీవు నీ పట్టణంలో, ఎక్కడ? నీ పట్టణంలో నీవెక్కడైతే నివసిస్తున్నావో
ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు కూడా ఆయన ఒక ఆజ్ఞ ఇస్తాడు. నీవు నివసించుచున్న నీ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై ఉండునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నీవు నివసించుచున్న నీ దేశంలో, ఇక్కడ ఏమంటున్నాడు? నీ పట్టణములో, వేరే ఎక్కడో కాదు. నీవే ఏ పట్టణాన్ని అయితే నీకు దేవుడు చూపించి అక్కడ స్థిరపరిచాడో ఆ పట్టణంలో ఏం చేస్తాడంట? నిన్ను దీవిస్తాడు. హీ బ్లెస్సడ్ యూ. మొట్టమొదటి ఆశీర్వచనం, నీ పట్టణంలో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత ఏమంటాడే? నీ పొలములో నిన్ను దీవిస్తాడు. ఎంత ధన్యకరమైనటువంటి జీవితము. వింటే ఇస్తాడు, వింటే ఇస్తాడు. వింటే ఇస్తాడంటే వింటే ఇయ్యడు. మళ్ళీ అక్కడ ట్విస్ట్ ఉంది. విని అనుసరించి నడుచుకుంటే. ఊరికే వింటే ఇవ్వడు. విన్నా అందరు, ఇప్పుడు బయట కూడా అందరూ వింటూ ఉంటారు. వినాళ్ళకి అందరికి వస్తుంది కాదు. విని షుడ్ ప్రాక్టీస్ ఇట్. అది చేయాలి. కాబట్టి అక్కడ అంటాడు, నీ గర్భఫలము, 4వ వచనం, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. వాట్ నాట్? నీవు ఏది కలిగి ఉన్నావో, నీవేవి పొందుకొని ఉన్నావో అవన్నీ కూడా ఆత్మ మాట్లాడినటువంటి మాటలు విని అనుసరిస్తే దీవించబడతాయి, దీవించబడతాయి అని సెలవిస్తూ ఉన్నాడు. కండిషన్ అప్లై. కండిషన్ ఒకటి పెట్టాడు. ఏంటి? శ్రద్ధగా వినాలి, అనుసరించి నడుచుకోవాలి. ఈ కండిషన్ చేస్తే నీవు ఫలించబడతావు, నీవు ఆశీర్వదించబడతావు, నీవు దీవించబడతావు, నీవు ఉన్నతమైన స్థానంలో ఉంచబడతావు, హెచ్చించబడతావు. 5వ వచనం, నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడు. నేను ఇందాక అన్నాను, వాట్ నాట్? ఏం చెయ్యడు ఆయన, ఏం చెయ్యడని నువ్వు అనుకుంటూ ఉన్నావు. ఇక్కడ ఒక చిన్న లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్ట్ ఊరికే నీకు అలా చూపిస్తూ ఉన్నాడు. నువ్వేది కావాలనుకుంటే అది దీవించబడుతుంది, మల్టిప్లై అవుతుంది కాదు, ఇంకా దీవించబడుతుంది అంతే. సదాకాలము నీవు వాటిని అనుభవించేవాడవుగా ఉంటావు. నీవెంతకాలము నీ ఆయుష్కాలాన్ని ప్రభువు నీకు అనుమతి ఇచ్చాడు, అంతకాలము ఈ ఆశీర్వాదముల చేత నీవు దీవించబడతావు, దీవించబడతావు. ఇది కదా ప్రభు ఇచ్చేది. ఈ ఫలాలే మన విశ్వాస జీవిత ప్రయాణంలో ఆయన చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకే మనల్ని సమకూర్చి తన సన్నిధిలో కూర్చుండబెట్టి వినిపింపచేస్తూ ఉన్నాడు. ఆయన చాలా మంచి దేవుడు. ఈజ్ ఎ గుడ్ గాడ్. ఎంత మంచి దేవుడు అంటే ఇంత మంచి అవకాశాన్ని మనకి ఇచ్చాడు. ఏమి మంచి అవకాశం అంటే, నాట్ విత్ అ బిర్యానీ. బిర్యానీ కంటే శ్రేష్టమైన ఆయన స్వరాన్ని. బిర్యానీ తింటే అరిగిపోద్ది, స్వీట్స్ తింటే అరిగిపోతాయి. ఈ మాటలు వింటే, వాటిని అనుసరించి నడుచుకుంటే దీవించబడతావమ్మా. నీవు దీవించబడాలనే ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు ఈ మాటలు వినిపిస్తూ ఉన్నాడు. నీవు లోపలికి వచ్చినప్పుడు, 6వ వచనం, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుతూ, నువ్వెక్కడికన్నా వెళ్ళమ్మా, నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెంట ఏముంటుంది? దీవెనే ఉంటుంది. నువ్వే కార్యాన్ని తలపెట్టినా నీ వెంట ఏముంటుంది? దీవెనే ఉంటుంది. నీవు ఏ ఆలోచన చేసినా నీ వెంట ఏముంటుంది? దీవెనే ఉంటుంది.
నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, లోపలి నుండి వెలుపలికి వెళ్ళినప్పుడు కూడా దీవించబడతావు. టు అండ్ ఫ్రో, ఎట్టు తిరిగినా, ఎట్టు చేసినా, ఏం చేసినా ఆత్మ మాట్లాడుతున్నటువంటి మాటలను శ్రద్ధగా విని అనుసరిస్తే ఒక్కటే దీవించబడతాం. ఇదొక్కటి గుర్తుపెట్టుకుందాం. దీవించబడతాం, అన్ని విషయాల్లో కూడా దీవించబడతాం. ఏ విషయం అనేది ఇంకా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి విషయంలో అంటాడు కదా, నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవించబడుతుంది. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, నీవు లోపలి నుండి వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట ఏం చేస్తాడంట? హతమగునట్లు. మనం బయటికి వెళ్ళినప్పుడు ఇది ఒక గొప్ప వాగ్దానం రా. ఇట్స్ ఎ ప్రామిస్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి అని అంటే, నీవు లోపలికి వచ్చేటప్పుడు ఏ శత్రువు అయితే, మనకున్నది ఒకటే శత్రువు, మనకున్న శత్రువు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే కదా. నీలో ఉన్నవాడెవరు? ఓమ్మో, ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. ఆయన సజీవుడైన దేవుడైతే, నీలో ఉన్నవాడు సజీవుడైన దేవుడైతే, లోకంలో ఉన్నవాడు అపవాది, వాడి కంటే బలవంతుడు నీలో ఉన్న నీ సజీవుడైన దేవుడు. అందుకే అంటాడు ఇక్కడ, ఏమంటున్నాడు? నీ మీద పడు నీ శత్రువులు, ఆ అపవాది అనేవాడు నీ మీద, నువ్వు లోపలికి వచ్చేటప్పుడు నీ మీద అటాక్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంట? హతము చేస్తానన్నట్టు. నీవు లోపల నుంచి బయటికి వెళ్తే నీ మీద పడు శత్రువును హతము చేస్తాడు. ఊరికే దూరం పెట్టాడు, ఊరికే దూరం పెడితే మళ్ళీ వస్తాడు. అందుకే ఏమంటున్నాడు? పలకరా, హతము చేస్తా. ఇక మళ్ళీ నీ దగ్గరికి రాడు. వాట్ ఎ ప్రామిస్! ఇంత గూఢార్థం ఉందా ఈ మాటలో? ఉంది. హతము చేస్తాడు అన్నాడు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుటనే హతమగునట్లు చేస్తాడు. నీవు చూస్తావు. నీ చెడు తలంపులతో నీవు బయటికి వెళ్తానే సైతాను నీ మీద చెడు తలంపులు తీసుకొచ్చి ఇలా ఫోర్స్ చేస్తూ ఉంటే, యెహోవా దేవుడు వచ్చి వాడిని హతము చేస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఉంటావు. నీకు కనిపిస్తుంది ఆ చెడు తలంపులన్నీ గిలగిల కొట్టుకొని పోతూ ఉంటాయి. నీకు వచ్చినటువంటి శోధనలన్నింటినీ ఆయన హతము చేస్తూ ఉంటే నువ్వు చూస్తావు. యు ఆర్ ద విట్నెస్ ఫర్ దిస్. నీవే సాక్ష్యము. నీ కన్నుల ఎదుటే ఆయన చేస్తాడు. ఎవరెదుటనో కాదు, ఎవరి ద్వారానో కాదు, నీ ఎదుటనే ఆ అపవాదిని, ఆ శత్రువును హతము చేస్తాడు. వాడు మళ్ళీ నీ దగ్గరికి రాడు. బట్ ఆన్ వన్ కండిషన్. ఇది మాత్రం నేను సారిసారి గుర్తు చేస్తుంటమ్మా, దయచేసి నన్ను ఏమనుకోండి. ఎందుకంటే ప్రాముఖ్యమైనటువంటి మాట అదే. శ్రద్ధగా విని అనుసరిస్తే నీ కన్నుల ఎదుటనే నిన్ను శోధింపవచ్చిన ఆ శత్రువు అపవాది హతము చేయబడతాడు. నువ్వు చూస్తావు కల్లారా. ప్రైజ్ ద లార్డ్. ఇంతకంటే ధన్యకరమా కదా. హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోతారు. వాడు ఒక్క దారిలో రావాలనుకుని వాడు అన్ని దారులు మూసేసి ఒక దారిలో వస్తాడు. కానీ ప్రభు ఏం చేస్తాడంటే వాడిని ఇట్లా దంతే 7 వేస్లో వాడు పారిపోతాడు నీ దగ్గర నుంచి. వచ్చిందాని బోడువాడు.
మర్మములు ఎంత గొప్పగా ఉంటాయో. వాణ్ణి 7 దిక్కుల 7 మార్గాల్లో వాడిని చెదరగొట్టేస్తాడు. ఇక ఏ రకంగా కూడా వాడు నీ వైపు చూడటానికి కూడా సహించాడు. అది ఈ రీతిగా ఇక్కడ ఈ 14 వరకు మీరు చదివితే అక్కడ అన్నీ కూడా ఇలాంటి మాటలే ఉన్నాయి, అనేకములు ఉన్నాయి. క్రీస్తునందు ప్రేమైన దేవుని చెప్తున్నారు 15వ అధ్యాయంలో 15వ వచనం, క్షమించండి, 15వ వచనంలో ఆ మాట ఒకటి చదివి 2-3 మచ్చుకు అక్కడ కూడా జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. 15వ వచనంలో, నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల, ఇఫ్ యు డోంట్ ఫాలో దట్, ఇఫ్ యు డోంట్ లిజన్ దట్, వినకపోతే, ఇంకా అక్కడ వినకపోతే ఇంకా శ్రద్ధ ఏముంది, అనుసరించేది ఏముంది? రెండూ లేదు. అసలు విననే లేదు, ఇంక శ్రద్ధ ఏముంది అక్కడ? అసలు విననే లేదు, అనుసరించేది ఏముంటుంది? ఏముండదు. అందుకే అక్కడ ఆ మాటలు అక్కడితోనే ఆపిచ్చి ఏమంటారంటే, ఈ కింద ఇవ్వబోతున్న 68 వచనాల వరకు ఉన్నటువంటి శాపములు ఏంటంటే ముందేమన్నాడమ్మా, ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు. నిజంగా చెప్పాను కదా, ఈజ్ ఎ గుడ్ గాడ్. ఎందుకంటే దీవించాడు. ఎప్పుడంటే ఆన్ వన్ కండిషన్. ఆ కండిషన్ బ్రేక్ అయిందంటే ఆయనంత కఠినాత్ముడు, ఆయన పెట్టే శాపాలు అబ్బో అంత వింతవి కాదు. చూద్దామా 16, పట్టణములో నీవు, మొదటిది అదే కదా, ఆడ కూడా ఫస్ట్ ఏంటి? పట్టణంలో నీవు దీవించబడదువు. ఏ పట్టణంలో అయితే నీవు నివసిస్తూ ఉన్నావో నా మాట వినకపోతే అదే పట్టణంలో నిన్ను శపిస్తాను అంటున్నాడు. ఏది కావాలో 2 మార్గాలు ఈ మధ్యాహ్న కాలంలో నీ ముందే ఉంచాడు. ఇక్కడ ఏం సీక్రెట్ లేదు, హైడ్ లేదు, దాచిపెట్టేది కూడా లేదు. హీ ఈజ్ సో క్లియర్. 2 చెబుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయించి తిరిగి లేచింది నా విశ్వాస జీవిత ప్రయాణంలో ఫలములు చూడాలని. ఆ ఫలాల కోసమే ఆయన రాబోతూ ఉన్నాడు. ఆ ఫలాలు ఎన్నున్నాయో నా జీవితంలో చూడటానికే ఆయన మళ్ళీ రాబోతూ ఉన్నాడు. వచ్చినప్పుడు ఆ ఫలాలు కనిపిస్తే యు ఆర్ బ్లెస్సెడ్. ఆ ఫలాలు కనిపించకపోతే కర్స్, శాపము నీకు వస్తుంది. క్రీస్తునందు ప్రేమైన దేవుడు బిడ్డలారా, నీ పట్టణంలో దేవుడు నిన్ను శపించకుండా ఉండాలంటే ఈ మధ్యాహ్న కాలమున నీ మార్గమును, మన మార్గములను సరి చేసుకొని ఆయన కొరకు జీవిద్దాం. అప్పుడు మన జీవితంలో ఏముంటాయి? ఫలాలు ఉంటాయి. అంతేకాకుండా పేతురు రాసిన పత్రికలో మనం చదువుకున్నట్లుగా ఆయన పరిశుద్ధుడు. అప్పుడు మనం కూడా ఏమవుతాం? పరిశుద్ధంగా ఉంటాం. ఆయన చిత్తాన్ని నెరవేర్చినటువంటి ధన్యులమవుతాం. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన మాటలు వింటామో, వాటిని అనుసరిస్తామో, అప్పుడు మనము కూడా ఏమవుతాం? పరిశుద్ధులము అవుతాం. దీవించబడతాము కాబట్టి పరిశుద్ధులం అవుతాము. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధతలోకి వచ్చేస్తాం. అప్పుడు మనలో ఫలాలు కనిపిస్తాయి ప్రభువు చూసినప్పుడు. అప్పుడు మళ్ళీ నిన్ను ప్రభు దీవిస్తాడు. ఏమని దీవిస్తాడు అంటే, బలా నమ్మకమైన దాసుడా, ఇదిగో నా కుడివైపున సింహాసనం ఉంది, రా కూర్చో, రాజ్యాన్ని పరిపాలించు, ఇదిగో నీకు ఒక రాజ్యాన్ని ఇస్తూ ఉన్నా.
అని అంటాడు. ఆ ధన్యతలోకి రావాలంటే 2 మార్గాలు చూపించాడు. మళ్ళీ చెబుతున్నాను, నిర్ణయం మనదే. ఆయన బాధ్యత అయిపోయింది. ఆయన బాధ్యత అప్పుడూ అయిపోయింది. రక్షణ కొరకై ఆయన బాధ్యత నెరవేర్చాడు. రక్షణ మార్గాన్ని సిద్ధపరిచి సరళం చేసి మన ముందు ఉంచాడు. అంత మాత్రమే కాకుండా ఆ రక్షణ మార్గంలో సరళం చేసిన ఆయన అట్టి రక్షణ మార్గంలో నిన్ను నన్ను నిలబెట్టి నడిపిస్తూ ఉన్నాడు. నాకిచ్చాడు, నీకిచ్చాడు, మనందరికీ ఇచ్చాడు. ఇవ్వటానికే ఆ కార్యాన్ని చేసింది, ఇచ్చాడు. అప్పుడు ఆ పని సంపూర్తయింది. ఇప్పుడు కూడా మార్గములో స్థిరముగా కొనసాగటానికి ఆయన పరిశుద్ధుడై ఉన్నవాడు కాబట్టి మనము కూడా పరిశుద్ధతలో ఉండటానికి, పరిశుద్ధమై ఉండి ఫలాలు ఫలించడానికి ఈ మధ్యాహ్న కాలంలో నీ ముందు 2 మార్గాలు ఉంచాడు. మొదటి మార్గం ఎంచుకున్నావా, దీవించబడతావు. 15వ మాటలాగా, వచనంలాగా వినని ఎడల నీ పట్టణంలో నీవు శపించబడతావు. తీర్మానించుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. అట్టి కృప, అట్టి మనస్సు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ప్రభు చిత్తమైతే మళ్ళీ మనం కలుసుకొని మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అప్పుడు మళ్ళీ అడుగుతా, ఇది అడుగుతానో ఇంకోటి అడుగుతా.